వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య 4321. ఎంతక్క ఆలస్యంగా మాట్లాడుతున్నావు అనేసి అనుకుంటున్నారా? సూర్య భగవానుడైతే ఇప్పుడిప్పుడే ఉదయిస్తూ ఉన్నాడనమాట. ఆయన్ని చూస్తూ ఉండిపోయా. మీరు కూడా అలానే ఉన్నారు కదా. చూడండి ఎంత అందమైన వ్యూ అంటే అంత అందంగా ఉందన్నమాట. అస్సలు సూర్యుడు మమ్మల్ని అయితే అస్సలు వదలట్లేదు, మాకు కూడా వస్తున్నాడు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా అండి. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి. నేను మా వారు ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారు? ఇంకెక్కడికండి, మా పక్కన టౌన్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఎందుకు ఏంటి అని ఈ లోపల ఇన్ని డౌట్స్ వచ్చే ఉంటాయి కదా, చెప్తాను ఉండండి. కానీ సూర్యుడు ఉదయిస్తున్న చలి అయితే చాలా చలిగా అయితే ఉందన్నమాట. వాతావరణము చాలా కూల్గా ఉంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. క్లైమేట్ అయితే సూపర్గా ఉందన్నమాట. ఇక మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, ఈరోజు మా పొలంలో అయితే కూరగాయలు అయితే నాటబోతున్నాం అన్నమాట. ఏమేమి కూరగాయలు మొక్కలు తీసుకోవాలనేసి వెళ్తున్నాం. అవి ఏమేమి తీసుకుంటామనేది మీరైతే చూసేద్దరు రండి. మరి మాకు కూడా వస్తారు కదా. మీకు ఇంకో విషయం చెప్పేనా? అయ్యో బాబు, ఏంటక్క మళ్ళీ సూర్యుని చూపిస్తున్నావు? అక్కడ చూపించానా, ఇక్కడ చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ క్లైమేట్లో కూడా సూర్యుడు చాలా అంటే చాలా బాగున్నాడు. మొత్తం బోధ అనమాట, బోధ కసుపు, దాంట్లో సూర్యుడు కనిపిస్తుంటే ఏం లుక్గా ఉన్నాడో. సూర్యుడికి నా దిష్టే తగిలేలా ఉందండి. నిజం, మీకు కూడా అలానే అనిపిస్తూ ఉంది కదా. ఇంకా టౌన్కి అయితే వచ్చేసాం అనమాట. అసలు మొలకలు తెచ్చుండ్రు అనేసి అనుకుంటా ఉన్నాము. ఇంత ఎర్లీ మార్నింగు వీళ్ళైతే మాకన్నా ముందే ఎప్పుడో వచ్చేసారండి. మొత్తానికి ఉన్నారనేసి మేమైతే మొలకలు అనేది చూస్తూ ఉన్నాం అన్నమాట. ఏమేమి కావాలి అనేసి. అంటే మేము తినేటివి ఉంటాయి కదా, కొన్ని తినరు కదా, అలాంటివి కాకుండా తినేటివి అయితే తీసుకుంటా ఉన్నాం అనమాట. మా వారైతే అడుగుతున్నాడు కట్ట ఎంత అనేసి, మొలకల రేట్లు అయితే కనుక్కుంటున్నాడు అనమాట. అవి రకాలు కూడా ఉంటాయి కదా, వాటిని కూడా కనుక్కొని వాటిని అయితే తీసుకున్నాం అన్నమాట. మాకు సరిపడా అంత వరకే తీసుకున్నాము. చూసారా, మొలకలు అయితే వేసేస్తున్నారనమాట కవర్లోకి. ఏమేమి మొలకలు తీసుకున్నామంటే, మిరపనారు 2 కట్టలు, ముళ్ళు వంకాయ 1 కట్ట, మామూలుగా తెల్ల వంకాయ అనమాట, అంటే గుత్తు వంకాయ అవి చేసుకోవడానికి బాగుంటాయనేసి అది 1 కట్ట, టమోటా కంపల్సరీ టమోటాలు అయితే ఉండాలండి. టమోటాలు లేకపోతే కూర చేయాలంటే తల బాదుకోవాల్సి వస్తుందన్నమాట నాకు. మరి మీరు టమోటాలు లేకుండా కూర చేయగలుగుతారా? కొన్ని కూరలు అయితే చేస్తానులేండి, అన్ని కూరలని కాదు, కొన్ని కూరలలో అయితే టమోటాలు కంపల్సరీ ఉండాలన్నమాట. ఇంకా క్యారెట్ ఇవన్నీ అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా కొన్ని కావాలి మాకు. ఇక్కడైతే మొలకలుగా వాటిని అమ్మరన్నమాట. ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా నేను మా వారైతే ఇలా బయలుదేరుతూ ఉన్నామో లేదో, ఇంకా బండి ఎక్కేద్దాం అనుకునే టయానికైతే ఆపోజిట్లో అన్న అయితే వచ్చేస్తున్నాడు అనమాట. అదే అండి, కూరగాయలు గింజలు ఉంటాయి కదా, విత్తనాలు, వాటినైతే తీసుకొని అయితే అన్న అయితే వచ్చేస్తున్నారనమాట. ఇక అక్కడికైతే వెళ్ళాము. ఇప్పుడే అయితే ఓపెన్ అయితే చేసి పెడతా ఉన్నారు మొత్తము. మేమైతే అడిగామన్నమాట, మాకు కావాల్సిన మొలకలు ఉన్నాయా, విత్తనాలు ఉన్నాయా అనేసి అడిగితే అన్న అనుకొని, మీకేం కావాలన్నా ఉన్నాయమ్మా, అన్ని విత్తనాలు దొరుకుతాయి అనేసి అయితే చెప్తా అన్నారు. ఇక ఆ లోపల మా వారైతే వచ్చి ఏమేమి కావాలైతే అన్నకైతే వివరంగా అయితే చెప్పారనమాట. మాకు కావాల్సింది అక్కడ అంటే తీగలైతే మేము పొలంలో అయితే వేసుకోలేం కదా, తీగలు గింజలు అయితే వద్దని చెప్పారు. మాకు బెండకాయ తీసుకున్నాము, అలాగే
చిక్కుడుగాయ, గోరు చిక్కుడుగాయ ఉంటుంది కదండి, ఆ చిక్కుడుగాయ అయితే తీసుకున్నాము. మళ్ళీ గోగాకు కూడా తీసుకున్నామండి. 1 కాదు, 2 కాదు, 3 అయితే తీసుకున్నాం. 3 ఎందుకక్క గోగాకు? ఏమి గోగాకుతో ఊరగాయ ఏమన్నా చేసి అమ్ముతావా ఏంటి అని అడగబోతున్నారు కదా. అలా కాదండి. ఎందుకంటే 1 నాకు, 1 మేము పొలం నాటాం కదా, ఆమె అయితే తెమ్మనిందనమాట. నాకు 1 తెచ్చేయండి మా అని అయితే చెప్పింది. ఆమెకు పెద్ద ఆవిడకి 1, మళ్ళీ మా బావ వాళ్ళకి 1, 3 అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా మొత్తము అయిపోయింది అనుకుంటా ఉండి వెళ్ళిపోయాము, బండి ఎత్తుకొని వెళ్ళిపోయాము. వెళ్ళినాక సుగం దారిలో మళ్ళీ గుర్తొచ్చింది. మా అమ్మ అయితే విత్తనాలు తెమ్మనిందనమాట. ఏంటంటే కొత్తిమీర విత్తనాలు అయితే తెమ్మనింది. వాటి కోసం అయితే మళ్ళీ తిరుక్కొని అన్న దగ్గరికే వచ్చాము. అడుగుతూ ఉన్నాం అనమాట అన్నని, అన్న కొత్తిమీర గింజలు అయితే కావాలి, అవైతే ఉన్నాయా అన్న అనేసి అడుగుతూ ఉంటే అన్న అయితే చూస్తూ ఉన్నాడు. మేమైతే తీసుకున్నట్టువన్నమాట. మొత్తానికి అన్నీ అయితే అన్న అయితే ప్యాక్ చేస్తున్నాడు అనమాట. మాకు ఆ విత్తనాలు అంటే కొత్తిమీర విత్తనాలు కూడా దొరికాయి. ఇంకా వాటిని కూడా తీసుకున్నాము. ఇంకా వాటినన్నిటిని అయితే అన్న ఇలా పేపర్లో కట్టి ఇస్తున్నారు. ఇంకా వాటిని అయితే తీసుకొని మా పొలం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఏంటక్క పొలంలో విత్తనాలు మొక్కలు నాటాలన్నావు, మళ్ళీ ఇవేంటి మొక్కలు అలానే ఉన్నాయి, కసువు మొక్కలు అనేసి అనుకోబోతారు. అంటే 1 మాత్రమే మేము కూరగాయ మొక్కలు నాటుతున్నాము, మిగతాదంతా కసువు పైరే నాటుతున్నాం అన్నమాట. ఇంకైతే మా అమ్మ అయితే వచ్చేసింది చేను కాడికి. ఇక ఇవైతే రెడీగా ఉన్నాయన్నమాట. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, మరి నాటేయచ్చు కదా అని అడగచ్చు. నీళ్ళ కోసం అండి. మా వారైతే మోటార్ వేయడానికి వెళ్ళారు. మా వారైతే మోటార్ అయితే వేసేసారనమాట. నీళ్ళ మోటారు, నీళ్ళైతే వస్తూ ఉన్నాయి. ఇంకా ఇదే కదా ఫస్ట్ టైం అయితే పొలంలోకి వాటర్ రావడము. వాటికి దారి అనేది సరిగ్గా అయితే ఉండదన్నమాట. వాటర్ వెళ్ళడానికి మట్టి గడ్డలు అన్నీ అయితే అడ్డం వస్తూ ఉంటాయి. వాటిని అయితే మా వారు పారతో ఇలా అయితే తీస్తూ ఉన్నారనమాట. చూసారా, ఇలా అయితే తీస్తూ వెళ్ళాలి అవి ఫ్రీగా వెళ్ళడానికి పొలంలోకి. అసలు గంగాదేవే అండి, ఏ మురుకలు వేస్తూ వెళ్తుందో. చూసారా, ఇలా అయితే వాటర్ అనేది మొత్తము వెళ్తూ ఉందన్నమాట. కై మొత్తానికి వెళ్ళాలి కదా. అసలు కాలువలు చేసుకొని పాదులు చేసుకొని ఇవన్నీ మా వారు చేస్తున్నారంటే అసలు మా వారికి అలవాటే లేదండి. అలాంటిది చేస్తున్నాడు. చాలా అంటే చాలా కష్టపడుతున్నారనమాట. ఇక మేము డైరెక్ట్ నాటేయడమే అనుకున్నాము, కానీ మా అమ్మకి అన్నీ తెలుసు అనమాట. వాటిని ఎలా నాటాలి అనేసి మొత్తం ఇలా పేడ తెచ్చి ఎరువు వాటిని వాటర్తో బాగా కలిపి వీటిని అయితే ఏర్లు ఉంటాయి కదా, ఏర్లు కాడ మా అమ్మ ముంచినట్టుగా ముంచుతుంది కదా, అలా ముంచి అయితే పెట్టాలన్నమాట. ఎందుకంటే అలా ముంచి పెడితే వాటికి అవి త్వరగా బాగా వస్తాయన్నమాట. త్వరగా బాగా అనేది పెరుగుతాయి. వాటికి పుష్టి అనమాట. చూసారా, పేడ అయితే ఇలా అయితే పెట్టేసింది. మా అమ్మ అయితే విత్తనాలను అయితే క్యారెట్ అవన్నీ తెచ్చాం కదా, వాటి విత్తనాలు అయితే అడుగుతూ ఉందన్నమాట. వాటిని అయితే తీసుకొని అయితే వెళ్తూ ఉన్నాను, ఏవేవి నాటుతూ ఉందనేసి. అమ్మకైతే అన్నీ తెలుస్తుంది అనమాట. అమ్మకి అనుభవం ఉంది కాబట్టి తెలుస్తుంది, మాకైతే తెలియదు అనమాట. కాబట్టి అమ్మని పెట్టుకొని అంతా అయితే చేస్తున్నాను. అసలు పెద్దవాళ్ళు లేకపోతే అస్సలు జరగదండి. నిజంగా పెద్దవాళ్ళు అనేది కంపల్సరీ మనకు ఉండి వాళ్ళు చెప్పే మాటలు మనకి చాలా అంటే చాలా విలువైనవి అన్నమాట. ఇక
మిరపనారు అయితే తీసుకునేసాను అనమాట. ఇంకా ఈ మిరపనారు మొత్తం అయితే నాటాలి. మామూలుగా దీన్ని ఒక్కొక్కటి పెడతారేమో, ఒక్కొక్క మొలకు పెడతారేమో, ఇది అసలు పొలంలో మొత్తానికి ఏడ సరిపోతుంది అనేసి నేను అనుకున్నాను. మా అమ్మగారు అనుకొని, నాన్న బంగారు తల్లి అలా కాదమ్మా, ఒక్కొక్కటి పెట్టకూడదు, ఒక 3, 2, 4 ఇలా అయితే పెట్టాలి అనేసి అయితే చెప్పిందనమాట. ఇక చూసారా, ఈ టమోటా ఏంటంటే ఒక్కొక్కటే పెట్టాము. నేను అలానే అనుకున్నాను, కానీ అలా కాదు అనేసి అయితే చెప్పి మా అమ్మ అయితే నాటడం అయితే స్టార్ట్ చేసేసిందనమాట. మా వారు ఒక సైడు ఇలా నీళ్ళు అయితే కడుతూ ఉన్నాడు, అమ్మ అయితే నాటుతూ ఉంది. ఇక నేను జాయిన్ అయితే అయిపోతూ ఉన్నానన్నమాట. చూసారా, ఇలా 3 వేసి అయితే ఇలా పెట్టి నాటాలంట. నాకైతే తెలియదు కదండి. అంటే ఇన్ని రోజులు మీరు చేయలేదా అక్క అనేసి అడగచ్చు. కరెక్టే అండి, మేమైతే ఎన్ని రోజులు అయితే చేయలేదు, ఇప్పుడైతే స్టార్ట్ చేస్తూ ఉన్నామన్నమాట. మా అమ్మ చెప్తా ఉంది, దగ్గర నాటద్దు నాన్న, కొంచెం గ్యాప్ ఇవ్వు అనేసి. ఎందుకంటే చెట్టు అనేది పెరిగినప్పుడు గ్యాప్ అనేది ఉండాలి కదా, మొత్తం సూర్యరశ్మి అంతా వాటికి తగిలితేనే బాగా పెరుగుతాయని అమ్మ అయితే చెప్పిందనమాట. నేను కూడా అలానే అనేసి నాటేస్తూ ఉన్నాను. చూసారా, నేను ఒక లైన్ నాటితే మా అమ్మ 2 లైన్లు నాటుతుందనమాట. 2, 3 లైన్స్ నాటుతూ ఉంది. అంత ఫాస్ట్గా నాటుతుందనమాట అమ్మ. నేనైతే స్లోగానే నాటుతున్నాను, ఎందుకంటే తెలియదు కదండి. ఇక ముందు ఫాస్ట్ అవ్వాలన్నమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలా పొలంలో అయితే కూరగాయలు ఇవన్నీ నాటుకోవడము నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అంటే మనము మార్కెట్కి వెళ్ళి తీసుకొని రావాలంటే కొనుక్కునేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలా కాకుండా మన పొలంలో ఉండటం చాలా అంటే చాలా మంచిదని నా ఉద్దేశము. అందరికీ కుదరదు, కొంచెం ప్లేస్ ఉన్నా నాటుకుంటే బెటరే అనేసి నా ఫీలింగు. కాకపోతే మేము అనుకునేది ఏంటంటే మిరపనారు ఎక్కువ నాటుకుందాం అనుకున్నాము. నేను చెప్పాను కదా ఒక్కొక్కటి నాటుతారేమో అనేసి. ఇక్కడికి వచ్చాక మా అమ్మ చెప్పింది 3 వేసి 4 వేసి నాటాలి నాన్న అనేసి. అలా నాటే కొద్దికి అది కొద్దిగానే అయితే వచ్చిందనమాట. మేము అనుకున్నాం ఇంకొన్ని తెచ్చుకుంటే, ఇక 2, 3 ఎక్స్ట్రా తెచ్చుకుంటే బాగుండు, ఇంటికి కూడా సరిపడిపోయి ఉంటాయి మొత్తము మిరప్పొడికి కానీ మిరపకాయలు కానీ అనేసి. అంటే మాకే కాదు కదా, మా అమ్మ వాళ్ళకి మాకు సరిపోయి ఉంటాయి. మొత్తానికైతే ఇలా టమోటా, వంకాయ, క్యారెట్, గోగాకు ఇలాగైతే అన్ని విత్తనాలు అయితే మాకు కావాల్సినటువన్నీ అయితే నాటేసుకున్నాం అనమాట. ఇది అండి వ్యాలంటైన్స్ డే రోజు మేము సెలబ్రేట్ చేసుకున్న వ్యాలంటైన్స్ డే అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వ్యాలంటైన్స్ డే రోజు ఫ్లవర్స్ తెచ్చిచ్చే వాళ్ళకన్నా కొత్తిమీర కరివేపాకు తెచ్చిచ్చే వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు కదా, హస్బెండ్స్ లాగా అని నా ఉద్దేశము. ఇంకోటి ఏంటంటే అలాంటిది నేను మా వారు ఇద్దరూ కలిసి అయితే మా కుటుంబానికి కావలసిన కూరగాయలు అయితే మొక్కలైతే నాటేసుకున్నాం అనమాట. కాబట్టి నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. చూసారా మా వారు ఎంత కష్టపడుతున్నారో. ఇక మొత్తం అయితే నాటేసుకొని ఇలా అయితే ప్రశాంతంగా అయితే నేనైతే కూర్చున్నాను అనమాట. చూసారా, నీళ్ళు అయితే పోతూ ఉన్నాయి, ఇంకా కొంచెం ఉంది నీళ్ళు కట్టడం. మా వారు వచ్చాక ఇద్దరు అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ఓకేనా, ఇదే మా వ్యాలంటైన్స్ డే. ఎలా ఉంది మా వ్యాలంటైన్స్ డే? బాగానే ఉంది కదా. మీకు నచ్చినట్టయితే లైక్ అయితే కొట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలేజ్ లావణ్య అని. 4321 అండోయ్, మర్చిపోకండి. మరి సపోర్ట్ ఇస్తారు కదా, మీరు ఇస్తారులేండి. మీ విలేజ్ అమ్మాయికి మీరు ఇవ్వకపోతే ఎలా అండి, మరి ఇచ్చేస్తారు కదా. బాబా.